డిఎస్సి కూర్పు బోధన లెసన్ ప్లాన్స్. కూర్పు బోధన యొక్క నిర్వచనం. కూర్పు అర్థవంతమైన కళాత్మకమైన వ్యక్తీకరణ. దీని ద్వారా మాకు ఖచ్చితమైన లక్ష్యాలు ఉన్నాయి. ముందు మీ ఆలోచన స్క్రిప్ట్ని మూసివేయండి. వ్రాతపూర్వపు కూర్పు విద్య యొక్క లక్షణాలు. విద్యార్థులు మీ ఆలోచనలను స్పష్టంగా వేరు చేయాలి. స్వచ్ఛమైన భాషలో క్రమం రాయండి. విద్యార్థులు పదాల నిల్వలు పెంచడానికి మరియు వారి యోగ్యతలలో వారికి సహాయం చేయండి. గుర్తించిన శాశ్వత సాహిత్యానికి విద్యార్థులను ప్రేరేపించడం. కూర్పును వ్రాసే విద్యార్థుల కోసం సమాచారం. విద్యార్థుల సమాచారం ప్రతి పదాన్ని తగిన స్థలంలో ఉపయోగించాలి. కూర్పులో అస్పష్టమైన వాక్యం ఉపయోగించకూడదు. కూర్పులో చిన్న చిన్న వాక్యాలు ఉండాలి. పొడవైన వాక్యాల వల్ల తప్పులు దొరలవచ్చు. విద్యార్థులు సూచించిన పదం యొక్క అవసరాన్ని ఉపయోగించాలి. ప్రాథమిక తరగతుల్లో పద్ధతి చూపించి మరియు స్పష్టించడం. ఈ పద్ధతిని ఆటల పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో విద్యార్థులు తరచుగా లేదా సంఖ్యలను చూడడం ద్వారా నేర్చుకుంటారు. ఈ పద్ధతిలో వినోద పద్ధతి ఉపయోగపడుతుంది. జ్ఞానోదయం బోధించడం ద్వారా ఉపాధ్యాయ చర్య ద్వారా నేర్చుకోవడం మరియు నమ్మడం. ఈ పద్ధతి మాంటెసరీ పద్ధతి బలమైన బలోదాన్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. చిత్ర వివరణ వ్యవస్థ. గురువు చిత్రాన్ని చూపించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. విద్యార్థులు వాటి సమాధానాలు వ్రాస్తాడు. దీనివల్ల విద్యార్థి యొక్క తనిఖీలు పెరుగుతాయి. ప్రశ్న జవాబుల చట్టం. ఉపాధ్యాయుడు విద్యార్థులు కొన్ని ప్రశ్నలను అడుగుతాడు. విద్యార్థులు జవాబు ఇస్తారు. అవసరమైన ఉపాధ్యాయుడి సమాధానాలు వరుసగా నల్లబల్లపై వ్రాస్తాడు. చిరునామా వ్యవస్థ. ఈ పద్ధతి విద్యార్థులకు ఇంటెన్షన్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి వ్యవస్థ వ్రాతపూర్వక విషయాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. దృశ్యం యొక్క వివరణ, చారిత్రక వివరణ, ఆత్మకథ, జీవిత పాత్ర, భౌగోళిక వివరణ. అటువంటి అంశాన్ని వ్రాసేటప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులను పరిగణలోనికి తీసుకోవడానికి మరియు ఇంటెన్షన్ హవా వ్రాయడానికి ప్రేరేపిస్తారు. డిఎస్సికి సంబంధించినవి అవసరమైతే నా ఛానల్కి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే అడగండి.